సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనం ఈ మధ్య కాలంలో పంచగ్రహ కూటమి అని, ఒకే సంవత్సరంలో 3 సార్లు ఈ గ్రహ కూటమి ఏర్పడిందని, తర్వాత గ్రహాల మార్పులు కూడా తరచుగా జరుగుతూ ఉండడము, ఇవన్నీ గత ఏడాది నుంచి ఎక్కువగా చూస్తున్నాం. సరే, వీటి వల్ల ఏదన్నా బాగు జరిగిందా అని అంటే జరిగే మంచి కన్నా ప్రమాదాలే ఎక్కువగా మనకు జరుగుతూ వస్తున్నాయి. చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మనం ఏప్రిల్ మాసంలోకి ఎలా ఎంటర్ అయిపోయాము, ఈ మాసంలో కూడా 3 గ్రహాల స్థితిగతులు మారుతున్నాయి. దానివల్ల కొంచెం ఇబ్బందులు ఎక్కువగానే కనిపించబోతున్నాయి అని అంటున్నారు. మరి ఏ గ్రహ మార్పులు జరుగుతున్నాయి, ద్వాదశ రాశుల వారికి ఏది ఎలా జరిగినా కూడా కొంతమందికి ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని, కొంతమందికి ఓ మోస్తరు బాగుంటుందని ఇలా అంటున్నారు. వీటి ప్రభావం వల్ల వాళ్ళందరికీ కూడా ఎలా ఉండబోతోంది? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ దేశ గోచారాలు చూసుకుంటే కనుక మనకి కూర్మ చక్రము అని ఉంటుంది. కూర్మ చక్రంలో ముఖ్యంగా ఎక్కువ ప్రభావం అయ్యేటువంటి రాసుల్లో మీనరాశి, అంటే ఇజ్రాయెలు, ముస్లిం కంట్రీసు అండ్ అమెరికా కంట్రీ. అమెరికా అనేటువంటిది కొంచెం మీనము కుంభరాశిలోకి కూడా వస్తుంది. మనకి మేషరాశిలోకి కొన్ని దేశాలు మారుతూ ఉంటాయి. ఈ రకంగా ఇప్పుడు మనకి ఈ ఏప్రిల్ మాసంలో, అంటే ఏప్రిల్కి ఒక వారం రోజుల ముందు నుంచి దీని ప్రభావం చూపిస్తుంది. ఏప్రిల్ 1 కంటే ముందు ఒక మార్చి 25, 26 నుంచి దీని ప్రభావం ప్రారంభం అవుతుంది. సో ఎప్పుడైతే మనకి శని కుజ కలయిక అక్కడ, అంటే 2 డిఫరెంట్ ఎనర్జీస్ గ్రహాల యొక్క కలయిక, దాంతోపాటు రవి ఎగ్జిస్టింగ్ అక్కడ ఉంటున్నాడు. బుధుడు కూడా ఏప్రిల్ 11 నుంచి మీనంలోకి వచ్చి పరివర్తన, అంటే 3 క్రూర గ్రహాలతో పాటు 2 శుభగ్రహాల పరివర్తన వల్ల ఒక 5 గ్రహాల కలయిక జరుగుతున్నట్టు అక్కడ మీనంలో. దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో వచ్చే మార్పులు ఏమిటి అంటే, ఇది బ్యాంకింగ్ వ్యవస్థ మీద పడుతుంది. అంటే బ్యాంకులు కొన్ని కొత్త రూల్స్, ఎందుకంటే మనకి మీనరాశి కానీ, ధనస్సు రాశి కానీ, గురురాశులు కానీ బ్యాంకింగ్ సెక్టార్స్ మీద చూపిస్తుంటుంది. అంటే బ్యాంకింగ్ విత్డ్రాల్ చేసుకునే విషయంలో కొన్ని ఆంక్షలు పెట్టడం, మనకి ఈ ట్యాక్స్ సంబంధించిన విషయాల్లో కొన్ని డిఫరెంట్ ప్రభావం వల్ల, వీటి వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడడం. ఈ గురువు పరివర్తనా యోగంలో ఎప్పుడైతే శని అండ్ కుజ ప్లేసెస్కి వస్తున్నాడో, గురువు ఏంటంటే ఈ రైతుల విషయం కనుక చూసుకుంటే, ఈ మామిడి పళ్ళు, అరటి పళ్ళు అమ్మేటువంటి వాళ్ళకి, ఈ పండించేటువంటి వారికి, ఇప్పుడు మనకి చూడడానికి ఎండాకాలం వర్షాలు పడవనుకుంటాం, కానీ వడగళ్ళ వానలు కూడా పడతాయి. ఎండాకాలంలో పడడం వల్ల వడగళ్ళ వాన పడితే ముఖ్యంగా ఇంకా రేపు మనకి అయిపోతుంది, పండు తీద్దాం అనే టైంకి కనుక వడగళ్ళ వాన పడితే రైతుకి చాలా పెద్ద నష్టం వస్తుంది. కాబట్టి రైతులు వీలైతే ఇంకా మనం ఎక్కువ పెండింగ్ పెట్టకుండా, ఓకే వచ్చేసి ఇంక తీసేయడమే కరెక్ట్. ఎందుకంటే ఏ క్షణంలో ఎటువంటి గాలితో కూడిన వర్షం కానీ, వడగళ్ళతో కూడిన వర్షం కానీ వస్తాయి. చాలా వరకు మీరు అన్నట్టు అది తీసే దశ వచ్చినా 2 రోజులు ఆగితే రేట్ ఎక్కువగా చేస్తుంటారు. అలాగా లేదు, కొన్నిసార్లు బద్దకిస్తుంటాం, సర్లే ఇవాళ రావట్లేదు కదా, పనులు రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, నెక్స్ట్ వీక్ చూద్దాం అని ఇలాగ పోస్ట్ పోన్ చేయొద్దు. ముఖ్యంగా రైతులు. ఈ బ్యాంకింగ్ సెక్టార్స్ వల్ల కొంత ఇబ్బంది. షేర్ మార్కెట్కి కారకుడైనటువంటి బుధుడు కూడా ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఈ గ్రహ కూటమిలోకి ఈ షేర్ మార్కెట్లో కూడా ఇంకా ఎక్కువ ఫ్లక్చువేషన్స్ జరగనున్నాయి. కొన్ని దేశాలకి మనకు చూస్తే కనుక, ఇజ్రాయెల్ మీద కూడా మనం చూస్తే కనుక విపరీతంగా కాకులు రావడం, ఆ జెండా తీయడం జరిగింది. కాబట్టి వీటి వల్ల ఏంటంటే కొన్ని ముస్లిం కంట్రీస్కి చాలా ఇబ్బంది. అదేవిధంగా ట్రంప్కి ఘోరమైన అవమానం ఇస్తుంది ఇక్కడ, ఎందుకంటే రవి పాపగ్రహాల మధ్యన ఉన్నాడు. సో మీనరాశి అండ్ ఈ కుంభరాశి, మేషరాశిలో ఉండే గ్రహాల యొక్క సంబంధాలు అక్కడికి వచ్చి ఉంటున్నాయి. కాబట్టి ట్రంప్కి కొంచెం ఘోరమైన అవమానం రావడము, కొన్ని దేశ నాయకులకి కొంత గండాలు తప్పడము, కొన్ని గండాల్లో పడడం అనేటువంటిది ఇస్తుంది. అయితే వీటన్నిటికంటే మనం సరే, ఈ నాయకులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సామాన్య మానవుడికి ఇబ్బంది కలగకూడదు కాబట్టి వీళ్ళు చండీ వినడం కానీ, చండీ పారాయణం కానీ, కాస్త గోవులకి బెల్లము, క్యారెట్స్ లాంటివి తినిపించడం కానీ, ఇవి గనక చేస్తూ ఉంటే ఇబ్బంది అనేటువంటిది రాకుండా ఉంటుంది ప్రధానంగా. సో ఇక్కడ ఏంటంటే కొన్ని వైరస్లు రావడానికి గ్రహ కలయిక చూపిస్తుంది. బ్యాంకింగ్ సెక్టార్స్కి, షేర్ మార్కెట్కి ఫ్లక్చువేషన్స్, షేర్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్కి అండ్ ఐటీ సెక్టార్స్లో కొన్ని మార్పులు, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైన మార్పుల వల్ల
అండ్ దేవాలయాలు ధర్మ సంబంధించిన విషయాలు కొన్ని ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది. మీన రాశి వీటన్నిటికీ చెప్తుంది కాబట్టి. అయితే ఇందులో 12 రాసుల వారికి కొంతమంది కొన్ని ప్రభావం ఉంటుంది. అందులో ఏలినాడు శని జరుగుతున్నటువంటి వారికి శని ప్రభావం తగ్గుతుంది ఈ కలయిక వల్ల. అంటే ఏ రాశులకు జరుగుతుంది ఏలినాడు శని అంటే మేషము, కుంభము, మీనము ఏలినాడు శని నడుస్తుంది. అంటే మనకి అష్టమ శని ఏమో సింహానికి, అర్ధాష్టమ శని ఏమో ధనస్సుకి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేషం వారికేమో 12వ స్థానంలో ఉండే శని ప్రభావం తగ్గుతున్నందుకు కొంచెం ఆలస్యంగా వస్తున్నటువంటి కొన్ని రిజల్ట్స్ కొంచెం స్పీడప్ అవుతాయి. కాకపోతే ఖర్చులు మాత్రం అదే రేంజ్లో ఉంటాయి. ఖర్చులు ఎక్కడా కూడా మార్పు రాదు. అండ్ అలాగే మీనం వారికి కూడా రాశిలో శని సంచారం ఉంది. సో ఏలినాడు శని సంచారం ఇప్పుడు గతంలో ఏవైతే వీళ్ళు పెండింగ్ పెట్టుకున్నారో అవి కొంచెం ఫాస్ట్ మూవింగ్ అవ్వడానికి కొంత ట్రై చేస్తారు. కాకపోతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహాల కలయిక వల్ల. ఏదైనా ప్రాపర్టీస్ అది తీసుకునేటప్పుడు కూడా కాస్త చూసుకొని తీసుకోవాలి, ఎటువంటి భూమి కానీ గృహం కానీ. ఇక కుంభం వారికి 2వ స్థానంలో ఏలినాడు శని ఉంది కాబట్టి దీనివల్ల గతంలో ఏదైతే స్లోగా వచ్చే పేమెంట్స్ కొంత ఘర్షణ వల్ల కొంచెం ఫాస్ట్ అప్ అవుతుంది శని ప్రభావం. ఇక అష్టమ శని సింహం వారికి జరుగుతుంది కాబట్టి వీళ్ళు వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా వెళ్ళాలి. అర్ధాష్టమ శని ధనస్సు వారికి జరుగుతుంది కాబట్టి వీళ్ళు కూడా కొంచెం తల్లిగారి ఆరోగ్య విషయంలోని, తల్లిదండ్రులు ఇద్దరు ఆరోగ్య విషయంలో, ఎందుకంటే భాగ్యాధిపతి రవి అక్కడ ఉంటున్నాడు కాబట్టి వాహనము గృహము కొనుగోలు చేసే విషయాల్లోని కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇవి శని ప్రభావం ఉన్న వాళ్ళకి. శని ప్రభావం తగ్గుతూ ఈ కుజ రవి ప్రభావం పెరగడం వల్ల కలిగే రిజల్ట్స్. ఇక మంచి కూడా ఉంటుంది ఈ గ్రహ కలయిక వల్ల. వృషభం వారికి లాభంలో అధిక గ్రహాలు చాలా మంచిది. అంటే కొంత వ్యాపార సంబంధించినటువంటి విషయంలో కొన్ని గొడవలు, ఫ్యామిలీ బిజినెస్లు ఉంటాయి కొంతమంది, కుటుంబ సభ్యులతో కలిసి చేసుకుని ఉంటారు కుటుంబ సభ్యులు. అటువంటి విషయాల్లో కొంత ఘర్షణ వస్తున్నప్పటికీ కూడా మీకు ఇది ఎప్పుడైతే ఈ కలయిక ఉందో ఒక రకంగా చెప్పాలంటే ఎలాగైనా సరే నేను వ్యాపారంలో బాగా రాణించాలనేటువంటి సంకల్పాన్ని ఇక్కడ వృషభం వారికి ఉంటుంది. అలాగే మనకి మిథునం వారికి కనుక చూసుకుంటే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఒకవైపు కొన్ని రాజకీయాలు గొడవలు ఉంటే ఒకవైపు ఎదుగుదల కూడా ఇస్తూ ఉంటుంది. 2-3 జాబులు, ఎందుకంటే డ్యూయల్ సైన్ కదా, ఇస్తూ ఉంటుంది. అలాగే మనకి తులవారికి కనుక చూసుకుంటే 6లో ఉండేటువంటి క్రూర గ్రహాల కలయిక వల్ల కాంపిటీషన్ వీటిల్లో అంటే కొన్నిసార్లు చూడండి మనకి శత్రువుపై జయము, మనకి ఈ క్రీడా రంగాల్లో బాగా రాణించడము, ఇట్లాంటివన్నిటికీ బాగా రాణిస్తుంది. మకరం వారికి 3వ స్థానం కాబట్టి ధైర్యం చేయడం, ధైర్య సాహసాలు పెరగడం కొంచెం. కాకపోతే ఇది 3వ స్థానం వాణిజ్యము అండ్ మాట తీరు, మాటకు సంబంధించిన విషయం కాబట్టి ఇక్కడ కొద్దిగా వీళ్ళు కమ్యూనికేషన్స్ విషయంలో, అగ్రిమెంట్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇక ఈ 3+5 ఈ 4+5 చూసుకుంటే 9 రాసులు అయిపోయి ఇంకా మిగిలిన 3 రాసులు. కర్కాటకం కనుక చూసుకుంటే దూర ప్రాంతాలకు వెళ్ళే విషయంలోని, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో, తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో ఈ కలయిక వల్ల. ఇక కన్యవారికి కనుక చూసుకుంటే వీళ్ళు పార్ట్నర్షిప్స్ పెరుగుతాయి, సామాజిక విషయాల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు. కాకపోతే వీళ్ళు జీవిత భాగస్వామిని కానీ వ్యాపార భాగస్వామిని కానీ ఎంపిక చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఇక వృశ్చికం వారు చూసుకుంటే ఈ వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో ఉండే గ్రహ కలయిక మూలంగా ఒక్కొక్కసారి మనకు చూడండి కొన్ని లైఫ్లో అంటే మన జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడే మనకు నిజమైన ఫ్రెండ్ ఎవరు, నిజమైన శత్రువు కూడా అర్థమవుతాడు. ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది వృశ్చికం వారికి. అరే వీడు నాకు క్లోజ్ ఫ్రెండ్ అనుకుని ఇలా చేశాడా, అరే వీడు నాకు శత్రువు అనుకున్నాను కానీ ఫ్రెండ్ అయ్యాడు, వీడు సమయానికి వచ్చి ఆదుకున్నాడు, అలాంటివి మనం వింటాము. కాబట్టి వృశ్చికం వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఫ్రెండ్షిప్స్ చేసేటప్పుడు, ప్రేమ వ్యవహారాల విషయంలోని, రాజకీయ సంబంధించినటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందరూ చండీ పారాయణము, గోవులకి క్యారెట్స్ బెల్లం తినిపించడము, అదేవిధంగా శివాభిషేకం చేసుకోవడము, ఇవి చేస్తూ ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అసలు ఎప్పటి వరకు అండి ఈ ప్రభావాలు? మనకి ఏప్రిల్ 2వ తేదీ నుంచి మన మే 12-15 తేదీల వరకు దీని ప్రభావం ఉంటుంది. ఆల్మోస్ట్ అసలు ఏప్రిల్ 2 కాదు, మార్చి 26 నుంచి ప్రభావం ఉంటుంది. ఒక 45 days అనుకోండి ఆల్మోస్ట్ ఉంటుంది. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.